నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఏంటి ఆంటీ పొట్లాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? పప్పు చీటీలో కొంచెం మైదా రవ్వ అవన్నీ వచ్చాయి కదండి. ఇంకా అవేమో సల్లగుత్తులు వేస్తున్నాం. మొన్న పండక్కి వేద్దామంటే నువ్వు ఉంటేనే కానీ మేము వేయము అని చెప్పి స్వాతి వాళ్ళు అన్నారు. అంటే ఇంకా మాకు అప్పుడు బిజీగా ఉన్నాను కదండి. మీరు కూడా చూసారు వీడియోలో. అటు మాడపడుచు దగ్గరికి అలాగే తర్వాత ఇంకా ఫంక్షన్స్ ఇలాగ బోళ్ళంతా బిజీ అయిపోయాను కదండి. అందుకని నేనైతే చేయలేదు. వాళ్ళు పిల్లలతో కుదరక చేయలేదు అన్నారు. సరే ఇందులో ఏం కొలతలు ఏమీ లేవండి. నా కొలత ఎలాగంటే సల్లగుత్తులు చేస్తున్నాం. సల్లగుత్తులు అంటే గులాబీలు అంటారు కొంతమంది. నా కొలత ఏంటంటే అన్నీ కేజీ అండి. కేజీ పందార, కేజీ వరిపిండి, కేజీ మైదా అంతేనండి. అయితే నేను కార్న్ఫ్లోరు ఒక వీడియోలో చూసాను ఎలా ఉంటుందని వేసాను అన్నమాట. కేజీకి పావు కేజీ కార్న్ఫ్లోర్ వేసానండి. అది వేసేది కార్న్ఫ్లోర్ సగం వేసాను, సగం ఉంటుంది చూసారా, అంతే. కొంచెం బాగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. ఎప్పుడూ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేసాను. ఎలా ఉంటుందో చూద్దామని. ఇంకొన్నదేమో తర్వాత మళ్ళీ కేజీ కలుపుతాను, దానికి ఉంచాను అన్నమాట. అంటే మీరు కేజీలు కలపలేకపోతే ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాసు వరిపిండి అండి నా కొలత అయితే. అలాగే వేసుకుంటే మీరు మీ ఇష్టం. అంటే చాలామందికి తెలుసండి, ఇవి అంత పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన పిల్లలకి తెలియదు కానీ మ్యాక్సిమం పెద్దోళ్ళందరికీ తెలిసే ఉంటాయి ఈ వంటలన్నీ. ఈ పందారేమో నీళ్ళలో కరగబెట్టేసి వేస్తాను. అయితే నాకు కొంచెం పందార ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం పావు ఎక్కువ వేసానండి. కొంచెం కేజీ మీద కొంచెం. పందార తక్కువ తినేవాళ్ళకైతే కేజీ పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇదండి. ఇంకా అలా పిండి అయితే కలుపుతున్నాము. అప్పుడు పిండి కూడా కొంచెం జారుడు పిండిలాగా, దోశల పిండిలాగా కలుపుకోవాలా. బాగా పలసగా కాదు, గుత్తుగా అంటుకునేలాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటాయి. అయితే నేను అలా పిండి అయితే పిసుకుతున్నాను, ఎక్కడ ఉండలవి లేకుండా నీట్గా. ఈ లోపు అక్క వచ్చిందండి. అక్క వచ్చేస్తుంది మా అక్క. పండక్క వచ్చేసినట్టు ఉంది మా అక్క. అంతే, బాగా చెప్పావు. దా పొద్దున వచ్చావా? నేను రాలేదమ్మో. మా అక్క చీర కట్టింది అంటే నాకు చూపించడానికి తెచ్చింది, అంతే కదా. నేను చూడాలనే కట్టుకొని వచ్చింది. బాగుంది. ఆహా పోర్లే. అంటే నేను పెట్టిన చీర కట్టట్లేదు అనుకుంటానని. సరే సరే చెప్తానులే, చూడండి. అక్క అయితే వచ్చింది కదండి. ఇంక అక్కతో మాట్లాడుతూ పిండి అయితే కలుపుతున్నాను. అది కొంచెం ఉండలు లేకుండా కొద్దిగా జారుడుగా కలిపి నానబెడితే ఒక గంట చాలా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. మీరు ఎలా మర్చిపోకుండా రా. మరి ఇచ్చేస్తాను, తీసుకొని వెళ్ళు, మర్చిపోకు. అలాగే 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 జాగ్రత్తగా దిగు మెట్లు. అక్క వచ్చిందండి. అక్క అంటే పోలీస్ ఆయన గారు ఉన్నారు కదా, ఇంతకు ముందు మన వీడియోలో చూశారు. వాళ్ళ అక్క అండి. అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. అంటే అమ్మ ఉంటే ఒక 2 రోజులు ఉండేది అనుకోండి అమ్మతోటి. ఇంకా అంతేలేండి, ఇంకా అలాగే ఉంటారు కదా ఎవరన్నా సరే. తల్లిదండ్రులు ఉన్నంతసేపేనండి. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే మళ్ళీ అన్నదమ్ములు చూస్తారు. కాకపోతే వాళ్ళు కూడా మరి అత్తోరింటికి వెళ్తారు కదండి. మరి ఇంకా అందుకని కొంతమంది ఏంటంటే పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. నేను మళ్ళీ కలుపుతున్నాను. కలిపింది ఒక గంట నానబెట్టేసాను కదండి. తర్వాత రెండోది మళ్ళీ కలిపితే ఈ లోపు అయ్యే లోపు అది నానుతుందని కలుపుతున్నానండి.
సంవత్సరానికి ఒకసారే కదండి. మళ్ళీ మధ్య మధ్యలో నేనేమి పిండి వంటలు అవి పెట్టుకోనండి. అందుకని ఎక్కువ ఎక్కువ చేస్తాను. మళ్ళీ స్వాతి పట్టుకెళ్ళాలి, ఇంకా అలా ఉంటుంది కదా. తర్వాత మన పిల్లలేమో ఫ్రెండ్స్కి పట్టుకెళ్ళాలి. మనం కూడా మన చర్చిలో వాళ్ళకో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి, మన ఇరుగు పొరుకి ఇస్తాం కదా. అందుకని ఎక్కువ ఎక్కువే చేస్తాను. అయితే ఇంకా ఇగోండి పువ్వులు అయితే ఇవాళైతే సలగుత్తులు మొదలెట్టారు. ఇంకా రేపు ఒక ఐటమ్, ఎల్లుండి ఒక ఐటమ్ అలా చేయాలి. పొద్దున్న 1 గంటకి అయితే కూర్చున్నారండి భోంచేసి స్వాతిని, ఝాన్సీని. ఇన్నాళ్ళు దయ్యమ్మాళ్ళు ఉండేవారండి పక్కన, అవ్వమ్మాళ్ళు వాళ్ళు కూడా సాయం చేసేవారు. అప్పుడైతే 2 పొయ్యిలు అలా పెట్టేసేదాన్ని. ఇంకా వాళ్ళేమో హైదరాబాద్లో వెళ్ళారని మొన్న వీడియోలో చెప్పాను కదా. ఇక్కడ సామాన్లు చూసారా, ఇవన్నీ నేనండి అన్నీ కొని ఉంచుకుంటాను. గబుకుని ఎవరన్నా అడిగితే ఇవ్వరండి చాలామంది. నేనైతే మటుకు ఎవరన్నా అడిగితే ఇస్తాను. అంటే అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయని గ్యారంటీ లేదు కదా. కాకపోతే ఎప్పుడన్నా మన దగ్గర లేని ఐటెం కోసం వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర ఉంటుందనే పంపిస్తాం మనం. కానీ వాళ్ళు లేదని ఎత్తారండి. ఖచ్చితంగా ఉంటుందని మనకు తెలుసు, కానీ లేదని ఎత్తారు. ఇంకా బాధ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే, ఈసారి వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వకూడదు అనిపిస్తుందండి. కానీ మళ్ళీ వచ్చి అడిగినప్పుడు పోనీలే వాళ్ళు చేశారని మనం చెయ్యాలి ఎట్లా అని మళ్ళీ ఇస్తానండి. కానీ ఐటమ్ సరే తెచ్చిస్తారు కొంతమంది, కొంతమంది అయితే తెచ్చేవారు. అలా కూడా ఉంటారు అనుకోండి జనాలు. చాలా ఐటమ్స్ పోయినా సరే మళ్ళీ కొనుక్కుంటాను. అలాగే అన్ని 2 అన్ని ఐటమ్స్ కొనుక్కొని దాచుకుంటాను. చూపిస్తున్నాను. ఇగోండి గుర్తు ఉందా ఈ జంతికలది. ఆ జంతికలది 4 ఐటమ్స్ మా పిల్లలు ఎక్కడ పారేశారో 2 అయితే కనబడలేదు. ఇత్తడి దాంట్లోనండి. అదే పెద్దది కూడా ఉంది కానీ పైన తిప్పిది పట్టుకొని అదైతే తిప్పలేకపోతున్నామని ఇంక పైన పడేసానులేండి ఇత్తడి సామాన్లోని. ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఇందులో 2 ఏమో లేవు. ఒకటేమో జంతికలు కొంచెం చిన్నవి వస్తుందని ప్లాస్టిక్ తయారు చేసుకున్నానండి నేనే, ఒక మూతని కట్ చేసి. ఇలా ఉందండి సామాన్లు గొడవ. అందరికి ఇలాగైనా నాకేనా? దా కూర్చో పూజ. ఎక్కడా? ఇందాక కవర్లు ఉండాలి కదా అక్కడ. ఏదో పట్టుకెళ్ళాలంటే నా మనసు బాధ నీ మనసు బాధ ఇది నా సొంత ఇల్లాగా ఇది. ఏదన్నా పట్టుకుపోతాను, అడిగన్నా పట్టుకుపోతాను నేను. అది ఇంకో 2 పువ్వులు వేసి పెట్టు. చాలు పిల్లల గురించి నాకు ఏమి పర్లేదులే, ఏం కాదు. కొద్దిగా మినపప్పుని అంతే, ఇంకేం కాదు. ఆ కవర్లో పెట్టేసి అంతే ఇచ్చా. పోన్లే, అమ్మలేదు నేనే అమ్మను అనుకో. జాగ్రత్త అక్క. నేను ఎత్తుకుంటే నీకు అన్నం తినిపించలేను. నేను ఎత్తుకోలేను. అయితే ఎప్పుడు నా దగ్గర రాకుండా అయితే వెళ్ళదండి. అంత ఇష్టము. అమ్మకు కూడా చాలా ఇష్టంగా ఉండేదండి. ఇంకా అమ్మ దూరం అయింది కదా. ఇంకా పూజని రమ్మన్నామండి. ఎందుకంటే పిల్లల్ని అసలు కాయలేం కదండి. వాళ్ళైతే ఇంకా పొయ్యిదారు ఉంటే ఇంకా నేనేమో పిండి పిసుగుతుంటే ఇంకా పిల్లలు ఉండరని పూజని రమ్మంటే వచ్చిందండి. ఇంకా పిల్లలనేమో పూజ చూసుకుంది. నేనేమో ఇంకా వీళ్ళకి పిండిలు పిసికివ్వడం అవి చేస్తుంటే వాళ్ళేమో సల్లగుత్తులు అయితే వేస్తున్నారు. స్వాతికి ఏమో అలా ఆడపడుచు వాళ్ళ మనవరాలది బర్త్డే ఉంది, 7 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలమ్మా అని అన్నది. సరే ఇంకా ఎంతవరకు అయితే వేస్తావో అంతవరకు వేసేసి వెళ్ళిపోమ్మా అని చెప్పాను. ఇంకా పూజకు కూడా సాయంత్రం నైట్ అయిపోతుంది. ఇంక పూజ కూడా బయలుదేరి వెళ్ళిపోయిందండి. మా గీతు చెల్లి బర్త్డే అని మా నాన్న ఇంటికి కాడ బర్త్డే మా చెల్లిది, మా గీతు చెల్లిది. అబ్బో, అందుకనే వెళ్తున్నారా? బాయ్ పినిహాస్, బాయ్ 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 బాయ్.
బాయ్. మీ నాన్న పలే కూర్చోబెడచ్చు. ఎలా అన్నా కూతుర్లకి సాయం చేస్తారు కానీ మగవాళ్ళు భార్యలకు చేయరే కదా, అందరూ అంతేలే. ఇక్కడ అంకుల్ గారు సలగుత్తులు వేస్తున్నారు కదా, స్వాతి వెళ్ళిపోయిందని సాయానికి కూర్చున్నారండి. స్వాతి 7:30కి ఎలా వెళ్ళిపోయింది ఆ బర్త్డే ఫంక్షన్కి. ఇక్కడ మొన్న విజయ్ ఏమని పెట్టాడంటే, అమ్మ నాన్న పూరీలు వేస్తాడు నాకు బాధ అనిపించింది అని పెట్టాడండి. అంటే మేమేం నాన్న ఏమనం అసలు, ఎందుకంటే నేనేం పని చెప్పను. కూతుళ్ళు అలా చేతనంటే ఆయనే వెళ్ళి వేస్తుంటాడు. అసలు వద్దన్నా సరే చేస్తాడు ఆ టైంలో మటుకు. మిగతా టైంలో అయితే మటుకు నాకేం సాయం చేయడు మీ నాన్న. విజయ్ నువ్వేం బాధపడకు, నేనేం పని చెప్పను మీ నాన్నకి, అన్నీ నేను చేసుకుంటే నేను చేసుకుంటాను, లేదంటే పిల్లలు చేస్తారు. అది చాలామంది అలాగ అనుకుండొచ్చు బహుశా. ఒకవేళ ఎవరు చేయకపోతే అంకుల్ గారు చేసేస్తున్నారేమో అనుకుంటారేమో. అలా అనుకోకుండా దయచేసి. చేశారు చిన్నప్పుడు, మరి చేయకపోతే మరి నలుగురు పిల్లల్ని ఎలా పెంచుతాం చెప్పండి. నేను జడలు ఎత్తే ఆయన బట్టలు వేయడం, అలాగే కొన్ని పనులు ఇద్దరు షేర్ చేసుకొని వాళ్ళ నలుగురిని అయితే ఏదోలాగా లాక్కొచ్చాము. మాకు ఎవరు అంటే అమ్మమ్మ తాతయ్యలు ఇలా కూడా మాకు ఎవరు ఉండేవారు కాదు. జస్ట్ కొన్ని రోజుల మటుకు మా అమ్మ ఉంది, తర్వాత ఎవరు ఉండేవారు కాదు. ఇంక ఇంటి పక్క వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉండి అలాగా ఏదో ఒక సాయం చేసేవారు. అలాగే నాకు ఎప్పుడు ఇరుగు పొరుగేనండి సాయం చేయడం. కానీ ఒకవేళ నాకు బాగోపోతే మా పక్క వాళ్ళే, నేను ఎక్కడ రెంట్కుంటే అక్కడే నాకు ఇరుగు పొరుగు నా అక్క చెల్లెళ్ళు అయిపోయేవారు. అందరూ ఎప్పుడు మన బంధువులే మన పక్కన ఉంటారని ఉండదండి. మన ఇరుగు పొరుగుతో మనం మంచిగా ఉంటే వాళ్ళే మన బంధువులు అయిపోతారు. ఇది మటుకు నిజంగా చెప్తున్నాను నేను. మీరు ప్రేమగా ఉండండి, అవతల వాళ్ళకి ప్రేమ ఖచ్చితంగా మీరు పొందుతారు. అయితే ఇంకా అలా చేస్తూ చేస్తూ అయితే పని అయిపోయిందండి నైటు. ఈలోపు స్వాతి కూడా వచ్చేసింది. ఇక్కడ ఒక ట్రిక్ చూసారా, ఇటుకలు పెట్టారు. ఆ ఇటుకల మీద చూడండి సల్లగుత్తులు పెట్టింది. మీరు గమనించారా? ఇగో చూపిస్తున్నాను, అదిగోండి అవతల సల్లగుత్తు చూసారా. అంటే అలా చేతితో పట్టుకొని ఉండవసరం లేకుండా అలా పక్కన ఇటుకలు పెట్టుకుంటే ఆ సల్లగుత్తులు కాలాలి కదండి, కాలేదాకా ఆ ఇటుకల మీద ఉంటే సరిపోద్ది అనమాట. ఇంకా స్వాతి కూడా 10 అయిందండి, వచ్చేసింది. ఇగోండి మనకి ఎన్ని అయినాయండి, నేను లెక్కెట్టను, ఎక్కువ కదండి లెక్కెట్టను. కానీ ఇగో డ్రమ్ము నిండా అయినాయండి. అది 30 కేజీలు పట్టి డ్రమ్ము బియ్యం అయితే. ఆ తర్వాత ఇగోండి డేక్షా, తర్వాత పల్లె నిండా అయినాయి అన్నమాట. రేపు ఒక ఐటెంతో కలుద్దామండి. ఈ వీడియో ఇంతేనండి, ఉంటానండి మరి, బాయ్ అండి.